బీఆర్ఎస్ రజతోత్సవ పండుగకు సర్వం సిద్ధమైంది. ఎల్కతుర్తి పరిసరాలు గులాబీమయమయ్యాయి. లక్షలాదిగా తరలివచ్చే జనానికి తాత్కాలిక వసతి సౌకర్యాలు సిద్ధమయ్యాయి. మొత్తంగా గులాబీ పార్టీ 25 ఏండ్ల పండుగ అద్భుతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన గులాబీ పార్టీ 25 ఏండ్ల పండుగకు లక్షలాది మంది తరలిరానున్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం జరిగే ఈ సభ చరిత్రలో నిలిచిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 14 ఏండ్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం 2014 నుంచి 12 ఏళ్ల పాటు పరిపాలనకు సంబంధించిన చిత్రాలను ఏర్పాటు చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, బార్గెట్లతో ఎల్కతుర్తి పూర్తిగా కూడా గులాబీ శోభను సంతరించుకుంది. ఎల్కతుర్తిలోని 1213 ఎకరాల్లో రజతోత్సవ మహాసభ నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 154 ఎకరాల్లో మహాసభ ప్రాంగణం సిద్ధమైంది. 500 మంది కూర్చునే సామర్థ్యంతో వేదిక గులాబీ రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆటపాట కోసం ప్రత్యేకంగా మరో వేదికను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే దాదాపు 50,000 వాహనాల కోసం 1059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. విఐపి వాహనాల కోసం సభా వేదిక ఎడమ భాగం వెనుక భాగంలో పార్కింగ్ ను ఏర్పాటు చేశారు. మహాసభ ప్రాంగణంలో వాహనాలు, ప్రజలు వచ్చేందుకు వీలుగా గ్రీన్, రెడ్ కార్పెట్లను కూడా ఏర్పాటు చేశారు. మహాసభకు ముందుగా వచ్చిన వారు కూర్చునేలా 1,00,000కు పైగా కుర్చీలను కూడా ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారిగేట్లు కూడా పెట్టారు. పగటిపూటను తలపించేలా వెలుగులు విరాజిమ్మేలా లైట్లను కూడా అమర్చారు. లైట్లు, ఎల్ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను కూడా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా 23 ఎల్ఈడి భారీ స్క్రీన్స్, భారీ సౌండ్ సిస్టమ్ ను కూడా చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ పండుగకు సర్వం సిద్ధమైంది. ఎల్కతుర్తి పరిసరాలు గులాబీమయంగా మారినట్టుగా తెలుస్తుంది. కిరాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, అక్కడ సంబంధించిన అప్డేట్. బీఆర్ఎస్ సభ ఏర్పాట్లు అయితే పూర్తిగా అయిపోయినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపు సాయంకాలము సభ పూర్తి స్థాయిలో కూడా సభ ప్రారంభం కానున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇవాళ మాత్రము ఇప్పటికే కొంతమంది దూర ప్రాంతాల నుంచి, అంటే ఇతర జిల్లాల నుంచి, తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి కూడా ఇప్పటికే ఎడ్ల బండ్లతోని కూడా ఇక్కడికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తలపెట్టిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ, అంటే 27వ తారీఖు నాడు సిల్వర్ జూబ్లీ వేడుక రజతోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడికి మాత్రం రానున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడికి చేసిన నేపథ్యం అయితే ఉంది. కేటీఆర్ రాకతో కేటీఆర్ అయితే నిన్న మొన్న కూడా సమీక్ష సమావేశం చేశారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఎలాంటి కార్యకర్తలకే కావచ్చు, ప్రజలకే కావచ్చు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు, అంటే ఎండాకాలం విపరీతంగా ఉండటంతో కూడా వాళ్ళకి ఇప్పటికే 10 లక్షల చల్ల మజ్జిగ ప్యాకెట్లను కూడా ఏర్పాటు చేసి అన్ని డ్రమ్ములు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. అలా చల్లని మజ్జిగ ప్యాకెట్లు కూడా అందించే నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ఇప్పటికే ఏర్పాట్లు చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. భారతి ప్రస్తుతానికైతే ఇప్పటికీ ఆ ఏర్పాట్లలో భాగంగా కూడా ఇక్కడ పోచంపల్లి శ్రీనివాస్ మొత్తానికి ఇన్ఛార్జ్ గా వివరిస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ బీఆర్ఎస్ నేతలతో పాటు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో పాటు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే
జరిగిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రేపు మాత్రం అంగరంగ వైభవంగా బీఆర్ఎస్ రజతోత్సవాలు అయితే జరగనున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని విధాలుగా ఉన్న బీఆర్ఎస్ నేతలు అయితే అన్ని అంటే ఎడ్ల బండ్లే కావచ్చు, ఇటు పక్క కార్యకర్తలు కావచ్చు, ఆ రాను అంటే ఏర్పాట్లు అయితే వచ్చే నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరంగల్ మహానగరంలోనే ఉంది. ఇటు ట్రై సిటీ, కాజీపేట, హన్మకొండ, వరంగల్ జిల్లాలో కూడా ఉమ్మడి అంటే కూడలిళ్లలో కూడా ఇప్పటికే గులాబీమయమైన నేపథ్యం అయితే ఉంది. గులాబీ తోరణాలతో కూడా కేసీఆర్ ఆ సభ చెలో ఎలకతుర్తి అనే సభ వాల్ లైటింగ్ లతో కూడా ఇప్పటికే రంగులు దిద్దుకున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ 25 సంవత్సరాల కాల వ్యవధిలో కూడా బీఆర్ఎస్ ఎలాంటి ఉద్యమాలు నిర్వహించింది, ఎలాంటి 10 సంవత్సరాల కాలంలో కూడా ప్రభుత్వాలు ఎలాంటి ప్రజల సంక్షేమ పథకాలు సాధించింది, అదే విధంగా కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ సంవత్సరంన్నర కాలం గడుపుతున్న నేపథ్యంలో కూడా ఎలాంటి చేసింది, వాటి మొత్తానికైతే ఆ తేడా వ్యత్యాసంతో కూడా మాట్లాడిన కేసీఆర్ ఉపన్యాసం గంటన్నర పాటు కూడా ఉంటున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే కేసీఆర్ ఉపన్యాసం వినడానికైతే 4 మూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశాలు అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. భారతి ప్రస్తుతానికైతే అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికైతే సర్వం సిద్ధమైనట్టు కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. భారతి రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ స్వామి.